నందు ప్రియమైన సోదరి సోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయన లోకమందు ఏ చాకలీను అంత తెల్లగా చలువ చేయలేడు. ఈ మాటలు మనం మార్కు సువార్తలో చూస్తున్నాము. ఈ సందర్భం మనం చూస్తే యేసయ్య తన శిష్యుల్ని ముగ్గురిని తీసుకొని రూపాంతరం పొందడానికి కొండ ఎక్కినట్టుగా మనము చూడగలుగుతామట. ఎప్పుడైతే ఆయన కొండ ఎక్కారో ఆ కొండలో మనము ఆ కొండ ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రార్థిస్తుండగా అంతలో అంటే ఎప్పుడైతే వాళ్ళ నలుగురు యేసయ్య ముగ్గురు శిష్యులు కొండెక్కినంత వరకు కూడా నార్మల్గా ఉన్నారు. ప్రార్థించడానికి వారు మోకరించినప్పుడు కూడా నార్మల్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన రూపాంతరం పొందారో ఆ రూపాంతరం పొందినప్పుడు అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి మిగులు తెల్లనివి ఆయన. అంటే వారు కొండకు బయలుదేరినప్పుడు మామూలుగా ఉన్నారు, ఏకాంతంగా ప్రార్థించడానికి కొండ ఎక్కినప్పటి వరకు కూడా మామూలుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తూ రూపాంతరం చెందారో అంతలో ఆయన వస్త్రములు మారిపోయాయంట. అంటే ప్రకాశమానమైనవిగా మిగులు తెల్లనివి ఆయన అంటున్నారన్నమాట. అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి మనం వెళ్తున్నామో ఆయన రూపాంతర అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. యేసయ్య ఎప్పుడైతే తన శిష్యుల ఎదుట రూపాంతరం చెందారో వెంటనే అంతలో ఆయన వస్త్రంలో ప్రకాశమానమైనవి మిగులు తెల్లని విపివట. ఇక్కడ మార్కు గారు అంటున్నారు కదా, లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే ఏ చాకలతను కూడా అంత తెల్లగా ఉతకలేడు, అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే ఉతకలేడు, అంత తెల్లగా ప్రకాశమానమైనగా చేయలేడు. అంటే అంత దేవుని యొక్క కార్యాలను మనం ఈ లోకంలో దేనితో కూడా పోల్చలేమన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే రూపాంతర అనుభవంలోకి వేసే వెళ్ళినప్పుడు ఆయన ముఖము ప్రకాశించడమే కాదు, ఆయన వస్త్రాలు కూడా ప్రకాశించినట్టుగా ఇక్కడ మార్కు గారు మనకి తెలియజేస్తున్నామట. ఎప్పుడైతే ఆయన వస్త్రాలు ప్రకాశించాయో మిగులు తెల్లనివిగా అయిపోయావట. అంటే ఎంత తెల్లనివి అని అంటే ఇక చెప్పలేక మిగులు తెల్లనివిగా అయిపోయేవి, ప్రకాశమానముగైనవిగా అయిపోయినామంట. అంటే ఒక మార్పు అనేది అక్కడ కనబడుతుంది. రెగ్యులర్గా ఉన్నదానికి ఆ రూపాంతర అనుభవంలోనికి వచ్చినప్పుడు కనబడిన దానికి ఒక గొప్ప మార్పు ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఎలాగైతే రూపాంతర అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రకాశమానమైనవిగా మారడమే కాకుండా ఆయన వస్త్రాలు మిగులు ప్రకాశమానమైనవిగా మిగులు తెల్లనివిగా అయిపోయినాయి. అంటే ఆ చేంజ్ అనేది అక్కడ కనబడుతుందన్నమాట. మనం కూడా దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే వెళ్తున్నామో దేవునితో గడుపుతున్నామో మనలో కూడా ఒక మార్పు అనేది కనబడుతుంది. కొన్నిసార్లు మనం అది గుర్తించుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం గుర్తించగలుగుతాం అన్నమాట. ఒక ప్రకాశమానమైనవిగా మారుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం అలాగ రూపాంతరం చెందుతుంటామో ఆ ప్రకాశమానమైనవి ఇతరులు గుర్తిస్తారనమాట. ఈరోజు ఫ్రెష్మన్ అంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఎలాగైతే ఏకాంతంగా కొండ ఎక్కి రూపాంతర అనుభవంలోకి వెళ్ళారో మనం కూడా ఎప్పుడైతే దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో ఆయనతో సమయం గడుపుతూ ఉంటామో మనం కూడా రూపాంతర అనుభవంలోకి వెళ్తాము. మనము ముఖం ప్రకాశించడమే కాదు, మన వస్త్రాలు మన యొక్క ప్రభావము అనేది అనేక మంది గ్రహిస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఉన్న చోటే ఉండేవారంగా కాకుండా దేవుని సన్నిధిలోకి ఎదిగే వారంగా ఎత్తైన కొండ ఎక్కి ఏకాంత ప్రార్థనలో గడిపి రూపాంతర అనుభవంలోకి వెళ్ళే వారంగా అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉందుముగాక. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.